రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు జేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, పూజించునా, భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండునా. సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావులబోతి చూడగరానివి ఎన్నో జూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని. రతికేలి సలిపి సోలిన రమణుల ఎందరెందరినో పొడగాంచితిని. ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడా సీతయుండగా వారల జూడక వెదుగుటెలాగా, మనసున ఏమి వికారము నొందక నిష్కామముగా వివేకము వీడక, సీతను వెతుకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు, నిశాగృహములు, క్రీడా గృహములు, లతా గృహములు, ఆరామములు, చిత్రశాలలు, బావులు, తిన్నెలు, రచ్చవీధులు, మేడలు, మిద్దెలు, ఇల్లు, కోనేళ్ళు, సందులు, గొందులు, బాటలు, తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో, క్రూర రాక్షసుల పాల్పడియుండునో, తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెతుకుచు తిరిగిన తావుల తిరిగి తిరిగి చూచు, ఆగి ఆగి అడుగడుగున వెదుకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకుల మంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నీకిష్కిందకు పోనే పోను, వానప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను, లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై.
చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవతలకు ఇంద్రాది యమ వాయుదేవులకు సూర్య చంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కదా. విరితేనియలు గ్రోలు భృంగములు మిందార గజేయు ఝంకారములు లేచివురాకుల మెసవు కోయిలలు పంచమసరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదికెను సీతను కనుగొన. కవి కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలు పైరాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమును దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదికెను సీతను కనుగొన. పూలనిన పూ తీరియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంత చేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శోభ తరుశాకలపై మారుతి కూర్చుని కలియజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదానే పలికెద సీత రామ కదా.